హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్లో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ లడ్డు అండి. అదేనండి కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరి లడ్డులు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టేసుకొని 1 కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి. 25 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి. ఎండు కొబ్బరి పొడిని ఇలా తురుముకొని అయినా తీసేసుకోవచ్చు, లేదంటే దీన్ని మిక్సర్ జార్లో వేసి పౌడర్లా చేసైనా సరే తీసుకోవచ్చు. మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరినైనా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలా తీసుకొని దగ్గర కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలండి. స్టవ్ని ఆఫ్ చేసిస్తే ఆ వేడితోనే ఇది అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మనకి ఉండలు అనేవి చాలా బాగుంటున్నాయి. నెయ్యి వేసుకున్నాక ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు దీనికి పెద్ద పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా చేసుకుని కిందకి దింపేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉండల్లా చుట్టుకోవాలి. అన్ని ఉండల్ని కూడా ఇదే విధంగా చుట్టుకోవాలి. చూసారు కదా, అప్పుడు మనం చదువుకునే రోజుల్లో అయితే ఒక షాప్లోకి వెళ్ళి ఈ ఉండల్ని కొనేవారు. నేనైతేనే రూపాయి పట్టుకొని వెళ్ళి ఈ ఉండల్ని తీసుకునేదాన్నండి. ఇప్పుడు ఇంత పెద్ద సైజు కూడా ఉండేవి కాదు, చిన్న సైజు ఉండేవి. చూపిస్తా చూడండి ఎంత సైజో. ఇంత సైజు ఉండేయండి, చిన్న ఉండేవి. రూపాయి పట్టుకెళ్తే 2 ఇచ్చేవారు నాకు. అంతేనండి. ఈ కొబ్బరి లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఉండల్ని మీరు షాప్లో కొనే ఉంటారండి. మీరు చదువుకునే రోజుల్లో మీకు ఎలా ఉండేదో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం క్రిషిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.